హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. సంక్రాంతి స్పెషల్ నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక లేట్ ఎందుకు, ఈ బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ బొబ్బట్ల కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం బొబ్బట్లు అలాగే కజ్జికాయలండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈరోజు వీడియోలో నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే విధంగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ పిండిని ఈ విధంగా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరి కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 కప్ వరకు నువ్వుల్ని తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం 1/2 కప్ వరకు పల్లీల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అలాగే పల్లీలు గోధుమ పిండి అనేది హెల్తీ కాబట్టి ఈ రెసిపీ చూసిన వెంటనే ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పల్లీల్ని కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లిన తర్వాత నువ్వుల్ని పల్లీల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, మరీ ఫైన్ పౌడర్ వచ్చే విధంగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు వాటర్ అనేటివి యూజ్ చేయకూడదు. మరీ ఎక్కువగా మిక్సీ పట్టేసినట్లయితే ఇది పౌడర్ అనేది ఈ విధంగా రాదు, ముద్దలా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టకుండా అటు ఇటు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే మిక్సర్ జార్లోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా మనం ముందుగా నువ్వుల పౌడర్ పట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ బొబ్బట్లకి స్టఫింగ్ అనేది రెడీ అయినట్లే అండి. షుగర్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఎక్కువగా లైట్గా వాటర్ని వేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసారంటే ఇవి బొబ్బట్లు చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా లేదంటే నెయ్యినైనా వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. లేదంటే ఈ విధంగా రోల్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు. మరీ లావు కాకుండా పల్చగా కాకుండా నార్మల్గా ఈ విధంగా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ బొబ్బట్టును వేసేసుకోవాలి.
దీనిపైన కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చేసుకున్నారంటే నువ్వుల బొబ్బట్లు అనేటివి రెడీ. ఇవి టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చూసారు కదండి నువ్వుల బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీరు కూడా సేమ్ ఇదే విధంగా నేను చెప్పే విధంగా ప్రాసెస్లో చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చెక్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.